ఆన్లైన్ షాపింగ్ పోతున్నారా, ఆన్లైన్ లో ఆర్డర్లు పెడుతున్నారా, అబ్బా రుచే వేరు కదా, మజానే వేరు మనకి. డైరెక్ట్ షాపింగ్ వెళ్ళిన కాళ్ళు వస్తాయి కదా, బండి వేసుకోవాలి, పెట్రోల్ పోసుకోవాలి, ఇవన్నీ ఎందుకు గిటగిట కొట్టక ఇంటికి వస్తాయి అంతే కదా. హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మన ఆన్లైన్ షాపింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎట్లా అంటే ఆన్లైన్ షాపింగ్స్ లో మన జ్యువెలరీ కానీ, బట్టలు కానీ, ఏ షూస్ కానీ, చెప్పులు కానీ, ఆఖరికి ఏవైనా దిగేలు జిమ్మని కనిపిస్తాయి. మన ఇంటికి వచ్చి చూసుకునేసరికి వేరేలాగా ఉంటాయి. టీ షర్ట్స్ అయితే అబ్బా సూపర్ ఉన్నాయి అని పాపం ఆర్డర్ చేసి టపా టిపి చెప్పని కొట్టేస్తారు. ఇక రేపు వస్తుంది ఆర్డర్ రేపు వస్తుంది వెయిట్ చేసి వాడు వచ్చేస్తూనే ఉంటాడు, మనకు పట్టుకొని వచ్చేస్తూనే ఉంటాడు. మనమైతే అలా ముందేం చింపలేము, అలా వెళ్ళిపోయినాక మాత్రం ఉంటుంది మనకి. చింపి ఇట్లా చూసేసరికి కలర్ డల్ ఫేడ్ అవుట్ అయిపోయిన బట్టలు చూసి ఒక్కసారి మనకి ఇట్లా ఏడుపు వస్తుంది. అరే మనం ఎంత ఊహించుకుంటే వరే ఈ షర్ట్ నాకు మస్తు ఉంటుంది, అబ్బా పీచ్ కలర్ నాకు చాలా బాగుంటుంది, అబ్బా సిమెంట్ కలర్ నాకు చాలా బాగుంటుంది. ఇట్లా కలర్ కంటే అది వచ్చేసరికి ఎట్లుంటుంది తెలుసా, మన మసి బట్ట ఉంటుంది చూడు, మసి బట్ట కంటే అది మనం ఉంటాయి ఆ బట్టలు. ఆన్లైన్ షాపింగ్ సారీస్ అయితే నిజంగా మీరు ఏమని అనుకోండి, ఆల్ ఆర్డర్ చేసిన ఒక్కొక్కటి అలా చూసా పట్టు చీరల్లాగా కనిపించినాయి. ఏది కవర్లల్లా ఇట్లా కొట్టాలి 600, ఇట్లా కొట్టాలి 500. ఓకే నా ఆర్డర్ చేస్తే లాస్ట్ కి అవి ఏం చీరలు వచ్చినాయి తెలుసా, ఇట్లా. అయితే ఇవి నాకు ఎట్లా చేసిండ్రు అంటే వాళ్ళు పట్టు ఇవి టిక్లీ మన బార్డర్ ఉంటాయి కదా అట్లా బొమ్మలు, ఆ బొమ్మలే వేసినారు. తీరా చూస్తే ఈ ఉత్తి శారీయే. ఇట్లా చాలా చీరలు మోసపోయి ఇప్పుడు నేను డైరెక్ట్ షాప్ కి వెళ్ళి బట్ట చూసుకొని అన్ని చూసుకొని కొనుక్కుంటున్నా. అండ్ ఈ డ్రెస్ ఎంత ఇష్టపడి నేను ఆర్డర్ చేసుకున్నా, ఒకటే ఉతుకుకి పీచ్ అయింది, ఒకటే ఉతుకు ఎట్లా అయిపోయింది చూడండి, అంత రింకిల్స్. కనీసం మనం ఒక 1 month అని వేసుకుంటాం కదా అబ్బే. అండ్ నైటీస్, సరే నైటీస్ కూడా మంచిగా ఉంటాయి కదా ఒక్కోసారి అని, క్లాత్ ఆడ మనకు తెలియదు కదా ప్యాకెట్లల్లా, మనం ఆర్డర్ చేసేస్తాం. ఆర్డర్ చేసినాక ఇగో ఇట్లా వచ్చింది, ఫేడ్ అవుట్ ప్లస్ పాలిస్టర్ గుడ్ వచ్చింది. ఏం చేయాల కర్మ. అండ్ ఇంకోటి మా బాబుకి పైజామా కుర్తా కూడా ఆర్డర్ చేస్తే ఇది ఒకటే కుట్టు మీద ఉంది, పైజామా టర్ర మనం వేసుకోగానే దావని పోదామని కరెక్ట్ వేసుకుంటే వాడు పైజామా చినిగింది. ఆడు మళ్ళా తెలుగుతో ఏం చేసి జీన్స్ ప్యాంట్ వేసుకోవాల్సి వచ్చింది. అట్లా కొన్ని షాపింగ్లతో మనం నిజంగా చెప్తున్నా కదా తలకాయ నొప్పి వస్తుంది. ఒకటి అనుకుంటే ఒకటి వచ్చేసరికి చాలా కుటుంబం వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ వస్తే మనం మళ్ళీ ఎందుకు ఆర్డర్ పెట్టాం. అదే మనం షాప్కి వెళ్ళి నేరుగా చూసుకున్నాం అనుకోండి, నేను ఈ కలర్ డార్క్ కలర్ కావాలనుకున్నా, అదే డార్క్ కలర్ మంచి పువ్వులు, ఇది ఎన్నిసార్లు విండినా పోతలేదు. ఇట్లనే ఉంది శారీ. మీరు నమ్ముతారా, 2 years నుంచి కట్టుకుంటున్నా ఈ శారీ. చాలా షార్ట్స్ లో కూడా కనిపించింది మీకు. ఇది కూడా ఇష్టపడిన చీర, చెంకి చీరకి ఇట్లా అతుక్కుంటుంది. అదే మామూలుగా అయితే మనము కొనుక్కుంటే చూసుకుంటే ఏం చేస్తామంటే వర్క్ మంచిగా ఉందా లేదా, గుచ్చుకుంటుందా లేదా ఇవన్నీ చూసుకుంటాం. కానీ ఆన్లైన్లో చెప్పలేమండి. ఫుడ్ అయినా సరే, జ్యువెలరీ అయినా సరే, క్లాత్స్ అయినా సరే. నెక్స్ట్ జ్యువెలరీ అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా. అలాంటి జ్యువెలరీ ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చినాక ఆత్రంగా మంచిగా వేసుకుందామని చూసుకునే లోపల ఏమైంది తెలుసా, ఇగో ఇరిగిపోయింది ఇట్లా మొక్క. ఈ మొక్క ఇట్లా ఉండాల్సిన మొక్క ఇరిగిపోయి వచ్చింది. ఏం చేయమంటారు, వాపస్ చేసేటట్టు లేదు, మళ్ళా నో ఎక్స్చేంజ్. చెప్పులకు వచ్చేసరికి మా అబ్బాయికి 500 rupees స్లిప్పర్స్ అండి. ఎంత మంచిగా చూపించింది తెలుసా, దాంట్లో ఇట్లుంటది అట్లుంటది, బొమ్మలు గిమ్మలు అన్ని చూపించింది. అంత చదువుకొని ఐస్ అయిపోయి అరే రైనా అనేసి 5 number అని కొట్టి చెప్పులు తీసుకొచ్చింది. చెప్పులు వేసుకుంటే ఎట్లా తెలుసా, 100 రూపాయల బాత్రూమ్ చెప్పులు కూడా పనికిరావు గట్లునే. అంటే మిటారి మనము చూసుకొని మనం చేసుకుంటే గట్లుంటాయి అన్నమాట పనులు. ఏదైనా సరే మనం పైసా పెట్టినప్పుడు అరే కష్టపడితేనే కదా పైసలు వస్తాయి, ఊరికే వస్తాయి డబ్బులు. మరి అట్లా కష్టపడ్డ పైసలు మనము ఎట్లన్నా పిచ్చి షాపింగ్లు చేస్తే ఎట్లమ్మా, సంసారం ఎట్లా చేద్దామమ్మా. అట్లానే ఫుడ్ కూడా అంతే. పికిల్స్ నాకు చాలా ఇష్టం. గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, ఎల్లిపాయ పచ్చడి, ఇవన్నీ ఇష్టం. ఇవన్నీ ఒక్కొక్కసారి అన్ని ఆర్డర్ చేసి చూసిన, అబ్బో తీయంగానే గబ్బు వాసన, అలా నూనె ఉండదు, ఎండిపోయి ఏందుల్లా ఈ పరిశాన్ మనకి. ఆన్లైన్ షాపింగ్ లోనే గిట్లుంటాయా. అందుకే ఎవరన్నా ఆర్డర్ పెట్టుర్రి, నీకు ఇది నచ్చితే ఆర్డర్ పెట్టుర్రి అంటే సచ్చిన పెట్టాను. ఎందుకంటే నేను డైరెక్ట్ షాప్ పోయి కొనుక్కోవడం నేర్చుకున్నా. ఏం చేస్తాం మళ్ళీ, దెబ్బలు తగిలిన తర్వాత ఇంకేం చేయాలి నేను. సో బాయ్.